ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు క్లియర్గా మనతో మాట్లాడుతున్న వాక్యం ఏంటి అంటే, మనము సేవించుచున్న దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడో తెలిసినప్పుడు మనము దేనికి కూడా భయపడమంట. ఈ సృష్టి ఆయన చేతిలో ఉందని మనం గుర్తించాలి. ప్రతి పక్షి, ప్రతి జీవము ఆయన మాటకు లోబడతాయి. వాక్యం ఉంది కదండి, మరి ఈవెన్ విండ్ అండ్ వేవ్స్ ఒబే హిమ్ అని. మరి అలలు, తుఫానులు అన్నీ కూడా దేవుడికి లోబడతాయి. నేచర్ మొత్తం దేవుని చేతిలోనే ఉంది. కాబట్టి నువ్వు ఈ సమయంలో ఆపత్కాలంలో ఉంటే ఆయనకి మొరపెట్టు. ఆయన నిన్ను ఆ పరిస్థితి నుంచి తప్పించగల సమర్థుడని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నీకు ఎలాంటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ, ఎలాంటి గడ్డు సమస్యలైనా కానీ, నీ జీవితంలో ఎన్ని కలిగినా కూడా వాటన్నిటిని వాటిలో నుండి నీవు తప్పించబడతామని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వాటిని అన్నిటి నుండి తప్పించగల గొప్ప దేవుడు. అది మీరు నమ్మిన ఎడల దేవుని మహిమను మీరు చూస్తారని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థించుకుందాం. యేసయ్య, నీవు నమ్మదగిన దేవుడవు నాయన. ఆపత్కాలంలో చెయ్యి విడిచిపెట్టే దేవుడవు కాదు. కష్టకాలంలో ఉండి మొరపెడుతున్నప్పుడు వారికి నీ నామంలో సహాయం జరుగుతుందని అందరూ కూడా నమ్ముతున్నారు ప్రభువా. కాబట్టి ప్రభువా, మేము నమ్ముతున్నాం నాయన. నమ్మవారికి సమస్తము సాధ్యమని సెలవిచ్చారు. కాబట్టి మా జీవితాలలో గొప్ప కార్యాలను మీరు జరిపించి మేము మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలం వరకు మీరు చేస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.